హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గోగిశెట్టి సుబ్బారావు, మీ సైకాలజిస్ట్. ఇవాళ మనం పిల్లల్లో మనకు తెలియకుండా మనమే కొన్ని తప్పులు, పిల్లల బిహేవియర్ మార్పు కారణం ఏ విధంగా అవుతామో కొన్ని తెలుసుకుందాం. మనం చిన్నప్పుడు చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని ముద్దు పెట్టి ఆటలాడించుకుంటూ పాడించుకుంటూ అల్లారి ముద్దుగా పెంచుకుంటూ ఉంటాం. ఆ టైంలో మనం ముద్దు చేస్తూనే వాళ్ళని గారాబం చేస్తూనే మన తాతయ్య నాయనమ్మ కానీ మన తోటి పక్కన వాళ్ళతో వాళ్ళు ఎలా బిహేవ్ చేపిస్తారంటే పిల్లల్ని ఎత్తుకుని, ఇప్పుడు మన తాతయ్య ఉన్నాడు అనుకోండి, మన నాయనమ్మని అరే నాయనమ్మని కొట్టరా, అరే నాయనమ్మని తిట్టరా, అరే నాయనమ్మని తన్నురా అని ఇట్లాంటి ముద్దుగా వాడు తంతుంటే తిడుతుంటే మనం నవ్వుకుంటూ సరదాగా హ్యాపీగా ఉంటాం, వాడు నవ్వుతూ ఉంటాడు. అలా నాయనమ్మ తాతయ్యని కానీ అమ్మమ్మ తాతయ్యని కానీ తాతయ్యని అమ్మమ్మ కానీ పక్క పిల్లలను కానీ పెద్ద అరే మీ అమ్మని కొట్టరా, మీ అమ్మని తనరా, లేకపోతే మీ నాన్నని కొట్టరా, మీ నాన్నని ఇట్లా అనరా అని వాడితో అనిపించటం, లేకపోతే మన కొన్ని పదాలు తిట్లని ఆడితే ఆ తిట్లు తిట్టించటం, వాడు నవ్వుతూ ఉంటాడు, మనం నవ్వుతూ ఉంటాం, వాడు నవ్వుతూ ఉంటాడు. అంటే మనకు తెలియకుండా వాడిలో కొన్ని బిహేవియర్, మనం నెగిటివ్ బిహేవియర్ అలవాటు చేస్తున్నాం చిన్నప్పటి నుంచే. వాడేంటి కొడితే నవ్వాలి అనేది అది ఒకటి రాను రాను పెరిగిపోయేది, ఒక శాడిజం లాగా తయారవుతారనమాట. చిన్నప్పుడు మనం ఏదో సరదాగా చేసాం కదా, సరదాగా నవ్వుకుంటున్నాం, మనం చెప్పినట్టు మా మనవడు చేశాడు, మా బాబు చేశాడు, మా పిల్లాడు చేశాడు, మా పాప చేసింది అని మనం సరదాగా మురిసిపోతూ ఉంటాం. అలా మురిసిపోవటం వల్ల అది రాను రాను ఏమవుతుందంటే అది వాడికి ఒక బిహేవియర్ లాగా అలవాటు అయిపోతుంది. పక్కన వాళ్ళు ఏడుస్తున్నా వీడు నవ్వుతూ ఉండటం, లోపల యాక్టివ్గా ఉండటం, ఏదన్నా ఎమోషనల్ బాండ్ లేకుండా, ఎంపతి అనేది లేకుండా, పక్కన వాళ్ళ మీద సింపతీలు ఎంపతి ఇలాంటివన్నీ వాళ్ళు లేకుండా మొండిగా స్ట్రాంగ్గా నెగిటివ్గా తయారవుతాడు అనమాట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆడికి పక్కన వాళ్ళని కొట్టించటం, తిట్టించటం కానీ, బూతులు మాట్లాడించటం కానీ, కాలుతో ఇట్లా టచ్ చేయడం కానీ, ఇట్లా మనకు నచ్చిన వాళ్ళని ప్రేమతోనూ ముద్దుతోనూ మనం చేస్తూ ఉంటాం. కానీ అది రాను రాను ఏమైందంటే తెలియక అది ఒక బిహేవియర్ లాగా వాళ్ళ లోపల పెరిగిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు పెద్ద అయినప్పుడు కూడా వాడిలో ఆ శాడిజం అనేది కనపడకుండా డెవలప్ అవుతూ ఉంటుంది. అలాంటిది ఒకసారి మనం ఎప్పుడైనా సడన్గా చూసేసరికి అసలు వీడికి ఇలాంటి బిహేవియర్ మన దగ్గర అసలు లేదు కదా, వీళ్ళు ఎలా వచ్చింది అనేది మనం ఎప్పుడో 12 ఇయర్స్ అప్పుడు, 14 ఇయర్స్ అప్పుడు, 20 ఇయర్స్ అప్పుడు వాడు ఎప్పుడైతే బిహేవ్ చేస్తాడో అప్పుడు మనకు తెలిసి మనం ఆశ్చర్యపోతాం తప్ప అది మనం చిన్నప్పుడు వేసిన అది ఒక సీడ్ అనేది గమనించరన్నమాట. ఎందుకంటే పిల్లలతో మనం సరదాగా ఇప్పుడు చిన్నపిల్లలు అప్పుడు మనం ఏం చేస్తామంటే మనకి ఏదైనా పని ఉందనుకోండి, లేదా పిల్లాడు నిద్రపోవాలి, పాప నిద్రపోవాలంటే వాళ్ళు నిద్రపోవట్లేదు అనుకోండి, మనం ఏం చేస్తాం ఒక్కోసారి ఏడిపిస్తాం అన్నమాట. ఏడిసి నిద్రపోతుంది కదా అని చెప్పేసి కావాలని మనం ఏడిపిస్తాం. పిల్లలు కూడా వేరే పక్కన వాళ్ళు కూడా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు కూడా వాడి దగ్గర ఉన్నది లాక్కోవటం కానీ, వాడిని గెల్లటం కానీ చేసి వాడిని ఏడిపించటం కానీ, వాడిని నవ్వుపించటం కానీ ఇట్లా రకరకాలుగా చేస్తూ ఉంటారు. నవ్వుపించటం వరకు అంత ఏమనిపించదు, కానీ ఏడిపించటం కానీ, గెల్లటం కానీ, వాడి దగ్గర లాక్కోవటం కానీ, నేను తీసుకుని వెళ్ళిపోతా నీకు ఇవ్వను, ఇవన్నీ చిన్నప్పటి నుంచి మనం వాడికి తెలియకుండా మనకేదో సరదాగా కదా ముద్దు చేస్తున్నాం కదా అనుకుంటాం. ఇలాంటి యాటిట్యూడ్స్ వలన వాడిలో మొండితనం ఒకటి, బిహేవియర్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇలాంటి బిహేవియర్ ప్రాబ్లమ్స్ రావటం వల్ల పెద్దగా తయారవుతూ ఉంటాయి ఈ బిహేవియర్ అనేది. కానీ మనం చిన్నప్పుడు ఏమనుకుంటామంటే ముద్దు చేస్తున్నాం, అరే వాడిని ఏడిపించాను నేను, లేకపోతే వాడిని నవ్వుపించాను, వీడితో ఆ మాట అనిపించాను, వీడితో తిట్టించాను వీళ్ళని అని మన సరదాగా మనలో ఒక చిలిపితనంతో మనం చేస్తూ ఉంటాం. కానీ వాడిలో ఒక బిహేవియర్ అనేది తయారవుతూ ఉంటుంది. ఎందుకంటే వాడు పుట్టిన కాడి నుంచి ఒక మనిషి, ఒక బాబు, ఒక ఏమీ లేని తెల్లని పేపర్ లాగా పుడతాడు మనస్సులో. ఆ మనసు తెల్లగా స్వచ్ఛంగా ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత మనం ఏదైతే ప్రవర్తిస్తామో, ఏదైతే వాడికి ఎక్స్పోజ్ చేయిస్తామో, ఏదైతే వాడికి తెలుస్తుందో అవన్నీ వాళ్ళు లోపల మైండ్లో ఫామ్ అవుతూ ఉంటుంది, వాడి బిహేవియర్ ఫామ్ అవుతూ ఉంటుంది. అలా ఫామ్ అయినప్పుడు ఫామ్ అయ్యి వాడి అవకాశం వచ్చినప్పుడు, వాడి సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాడు అలాంటి బిహేవ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కాబట్టి చిన్నపిల్లలను పెంచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇలాంటి సిల్లీ థింగ్స్, ఇలాంటి చిలిపి పనులు, ఇలాంటి బూతులు తిట్టడం కానీ, కొట్టడం కానీ, తిట్టించడం కానీ, ఏడ్పించడం మన చేతులారా. ఇప్పుడు చిన్నపిల్లలు ఎందుకు ఏడుస్తున్నారు పాపం మనకు తెలియదు. ఆకలికి కానీ
లోపల ఏదైనా ప్రాబ్లం ఈ రెండింటికి ఏడుస్తారు. అది కాకుండా మనం ఇంకో దానికి కూడా తిట్టించడం, కొట్టించడం, లాగటం, వాడిని ఏడిపించడం, మళ్ళీ తర్వాత నవ్వించడం, ఇలాంటివన్నీ మనం చేయటం ద్వారా వాడిలో ఒక మొండితనం కానీ ఒక రకరకాల డిఫరెంట్ బిహేవియర్, నెగిటివ్ బిహేవియర్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇలాంటి తప్పులు చెయ్యవాకండి. ముఖ్యంగా నేను చెప్పే తల్లిదండ్రులకి, నాయనమ్మలకి, తాతయ్యలకి, అమ్మమ్మలకి, తాతయ్యలకి పిల్లల్ని ఇచ్చేసి వాళ్ళ దగ్గర పెంచమని చేసినప్పుడు వాళ్ళు గారాబం చేసి వాళ్ళు చేసే పనులన్నీ ఇట్లాగే ఉంటాయి. ఎక్కువ వాళ్ళకి తెలియక వాళ్ళు కావాలని చేయరు, వాళ్ళు ఏదో చిలిపితనంగా ముద్దుగా చేయాలని చేస్తారు. కానీ అది రాను రాను వాళ్ళు అది నిజమేననుకుని వాళ్ళు బిహేవియర్ అనేది ఏర్పరచుకుంటాడు లోపల. ఆడు పెద్ద అయినాక సిచ్యువేషన్ వచ్చినప్పుడు బయటపడతాడు. అదేదో మనం ఇప్పుడే చూసి చేసాడు, ఇట్లా అయిపోయాడు, ఇట్లా మొండిగా తయారవుతున్నాడు, ఇదేంది అసలు ఎమోషనల్ లేకుండా ఇట్లా కొడుతున్నాడు, తిడుతున్నాడు అందరినీ అని మనం అప్పుడు షాక్ అవ్వాల్సిన పర్లేదు. అది చిన్నప్పుడు ఏమన్నాయి, పెద్ద అయినప్పుడు ఆటోమేటిక్గా సిచ్యువేషన్ వచ్చేటప్పుడు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం చిన్నప్పటి నుంచే పిల్లల పెంపకంలో చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి. ఎంత జాగ్రత్తగా పెంచుకుంటే, ఎంత తెలుసుకుని ఎలా పిల్లల్ని ఎలా పెంచుకోవాలనేది మనం తెలుసుకుని పిల్లల్ని పెంచితే పిల్లల్లో మిరాకిల్ చేయొచ్చు. పిల్లలతో మనం ఏమనుకుంటే అలాంటి బిహేవ్ తయారు చేయొచ్చు. మనం ఎలా చదివించుకోవాలో అలా చదివించుకోవచ్చు. ముందు వాళ్ళని ఎలా పెంచాలో ముందు మనకి తెలియాలి. ఏది కరెక్ట్ ఏది రాంగో తెలియాలి. ఇది తెలియకుండా మనం ఎంత పెంచినా ఏం చేసినా రివర్స్ అది మనకే అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి.